బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. బీహార్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లాగానే ఎన్డీఏకి చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది. ముందు ఒక జార్ఖండ్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా నేను చిన్న కంపారిజన్ చేశాను. బీహార్ జార్ఖండ్ సినారియో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినారియోలాగే ఉంది అని. సో ఇది ఇంచుమించు ఆంధ్ర ప్యాటర్నే ఫాలో అయినట్టు క్లియర్గా తెలుస్తున్నది. బీహార్ ఆంధ్ర ఆల్మోస్ట్ సిమిలర్ పొలిటికల్ ప్యాటర్న్, సిమిలర్ ప్రాబ్లమ్స్. వాళ్ళకు కూడా జార్ఖండ్ మినరల్ రిచ్ స్టేట్ విడిపోయి వెళ్ళిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ ఐటీ రిసోర్సెస్ బాగా మనీ స్పిన్నింగ్ జనరేటింగ్ స్టేట్ మనకి విడిపోయి వెళ్ళిపోయింది. సేమ్ ప్యాటర్న్స్. వాళ్ళకు కూడా హ్యూజ్ ఇమిగ్రేషన్ వేవ్ బీహార్ నుండి బయట స్టేట్స్ కి వెళ్ళడం అదంతా జరిగింది. మనకి ఎలా అయిందో మొత్తం ఇమిగ్రేషన్ అది ఎక్కువ అయిపోయి అబ్రాడ్కి అది వెళ్ళడం. సో హ్యూమన్ క్యాపిటల్ వాళ్ళకి చాలా డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా గ్రోత్ సీక్ చేస్తున్నారు, మనం అదే సీక్ చేస్తున్నాం. కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒకే పొజిషన్లో ఉన్నాం. మనకి చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అక్కడ నితీష్ కుమార్ గారు ఇంచుమించు అలాగే అలా ప్రోగ్రెసివ్ సీఎం గా వాళ్ళు చూస్తారు. కానీ ఇక్కడ మీద అక్కడ అతనికి ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడ జంగల్ రాజ్ అని చాలా భయపడిపోతుంటారు వేరే అపోజిషన్ రూల్. రికార్డ్ 5th టైమో 6th టైమో ఇతను సీఎం అవ్వడం అదొక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. వాళ్ళకు కూడా సేమ్ ఏన్షియంట్ ఇండియన్ మగధ డైనస్టీ, మౌర్య డైనస్టీ అలాంటి డైనస్టీ తాలూకా హిస్టరీ ఉంది. మనకు కూడా ఇక్కడ విజయనగర ఎంపైర్ అలాంటి హిస్టరీ కొంచెం ఉంది కంబైన్డ్ సౌత్ ఇండియాలో. హోప్ఫుల్లీ అక్కడ ఎవరైతే ఆంటర్ప్రినర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది శుభసూచకంగా అయ్యి బాగా వాళ్ళు ఎదుగుగి, పాపం బిహారీలు అంటే ఇండియా అంతా కొంచెం చిన్న చూపు చూసి వాళ్ళని లోకుగా చాలా మాట్లాడుతూ ఉంటారు. నేను కొంతమంది బిహారీస్ తో అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, మేము చాలా మంచి వాళ్ళం, మాకు చాలా అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం అది ఇది, కానీ మా పరిస్థితి ఇలా అయిపోయింది, మేము కొన్ని తప్పు డెసిషన్స్ తీసుకోవడం వల్ల అని. సో మేబీ వాళ్ళు రెస్పెక్ట్ అది పెరుగుతుంది, వాళ్ళు కూడా ఆంటర్ప్రినర్స్ గా అది అవుతారని ఆశిద్దాం. ఈ ఎలక్షన్ బీహార్ ఒక్కటే ఆ జనాలకే ఇంపార్టెంట్ కాదు, ఓవరాల్ ఇండియా కూడా హిందూ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా అటువైపు ఈస్ట్ అంతా కొంచెం రాడికలైజ్ అవ్వడం ఆ టైప్ లో కొంచెం చాలా సైన్స్ కనిపిస్తున్నాయి అందరికి. సిమిలర్ గా సౌత్ ఇండియాలో ఎలా తమిళనాడు, కేరళ ఇవన్నీ కొంచెం రాడికలైజ్ అయిపోయి కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయో సెంటర్ కి అగేన్స్ట్ గా, సెంటర్ లో ఇండియాలో ఏ పవర్ ఉంటే ఆ పవర్ కి అగేన్స్ట్ గా అగ్రెసివ్ గా ఎలా బిహేవ్ చేస్తాయో ఇక్కడ ఈస్ట్ లో కూడా అలాగే ఆ బిహేవియర్ ఉంది. సో దానికి ఒక అడ్డుకట్టుగా ఇది అవ్వచ్చు, లేదా ఇంకా ఆ సిచ్యువేషన్ అక్కడ మారి సెంటర్ కి ప్రోగా అయ్యేటట్టు మిగతా అక్కడ రూలింగ్ జనాలు ఇంకా మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా సెంటర్ కి యాక్సెప్టింగ్ అయ్యేటట్టు అయితే అంతా మనం యూనిఫైడ్ గా స్ట్రాంగ్ గా బాగుంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల సినారియో బంగ్లాదేశ్ అని, పాకిస్తాన్ అని, ఇటువైపు ఈ ఇండియన్ ఓషన్ అని, ఇవన్నీ చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్. అక్కడ మనం చుట్టుపక్కల నుంచి సరౌండ్ చేసినప్పుడు మనం యూనిటీగా లేకపోతే ఓవరాల్ సెక్యూరిటీ దెబ్బతినచ్చు. సెక్యూరిటీ దెబ్బతింటే ఆంటర్ప్రినర్షిప్ అది స్కోప్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీలోనే అలా వార్ అవుతూ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటే అక్కడ ఐడియాస్ రావడం కానీ, క్రియేటివ్ గా ఏదైనా క్రియేట్ చేయడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అది అలాంటివి అవ్వే ఆస్కారం తక్కువ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి మనం అంత యూనిటీగా ఉంటే అంత మంచిది. ఇంకా ఎలక్షన్స్ వైజ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే వెస్ట్ బెంగాల్, తమిళనాడు అవి ఉన్నాయి. అక్కడ ఏమవుతుందో చూడాలి. వాళ్ళు చాలా హైపర్ అగ్రెసివ్ సెంటర్ కి అగేన్స్ట్ కు. ఆ మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటారు సెంటర్ కి అగేన్స్ట్ గా. అక్కడ ఏమవుతుందో చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఇవి. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.